ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఓనమాలు రానోడు కూడా జర్నలిస్టే. ఓ కొడుక పెద్ద ఉంది ముచ్చట. ఓ ప్రజలారా ఎక్కువసేపు చెప్పని జరసేపు చెప్తా, ఐవన్న ముచ్చట చెప్తా, ఈయనే ప్రయత్నం చేయరి. ఓనమాలు రానోడు కూడా జర్నలిస్టే. కాగితం ఇస్తే అక్షరం ముక్క రాయడం చేతగానోళ్ళు కూడా పిచ్చిరాతలు రాసి వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇంటి పేరులో జర్నలిస్ట్ అని పేరు పెట్టుకున్నారు. ఇది ఎక్కడో తలుగుతుంది ముచ్చట. సోషల్ మీడియాలో అసభ్య భాషతో జర్నలిజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఓహో, భాష గురించి కూడా చెప్పుకొచ్చిన ముచ్చట. ఎన్నూరు ప్రజల రాయమంటే ముచ్చట మంచి చెప్తా. కానీ కనీస అర్హత లేకున్నా జర్నలిస్ట్గా చలామణి అవుతున్న వాళ్ళని సీనియర్లే పక్కన పెట్టాలి. మీడియా సమావేశంలో కాలు మీద కాలేసుకొని ఆ జర్నలిస్ట్ని చూస్తే కొట్టాలనిపిస్తుందంట ఈయనకు. ఇప్పుడు ఓనమాలు రానోడు కూడా జర్నలిస్టేనా అని అన్నాడు. నిజంగా ఓనమాలు రానోడు జర్నలిస్టో కాదో నాకు తెలియదు. కానీ జర్నలిస్ట్ అంటే ఈ కాలంలో జర్నలిస్ట్ అంటే అంటే మీ తరాద పట్టుకొని జోకుతోడు జర్నలిస్టు. అవునా కాదా ప్రజలారా? ఈయన ఏ పని చేసినా కానీ అబ్బా బల బ్రహ్మాండంగా చేసిండు, తందాన తాన బాయిల బలి అని తాళాలు పట్టుకొని తాళాలు కొడతాం, మధ్యలో కొడతాం, వస్తావు పిల్లో పెళ్లి చేసుకుంటా అని మీ వెనకంగా తలగాలే. మీరు ఏం చేసినా కానీ అబ్బాబ్బా సూపర్ చేసుకొచ్చిండు అని చెప్తాడు జర్నలిస్టు ఈ కాలాన. నిజం చెప్తాడు జర్నలిస్ట్ కాదు. ముచ్చట చెప్పుకొస్తాడు. ఇంకేమంటాడు ఈయన? ఇంటి పేరులా జర్నలిస్ట్ అని పేరు పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో అసభ్య భాష ముచ్చట చెప్పాలంటే ప్రజలారా, భాషనంట అసభ్యకరంగా ఉంటుందంట. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాష గురించి మాట్లాడేది రాజకీయ నాయకులు భాష గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలుకుతున్నట్టుంటాయి. మీరు ఏ మాట మాట్లాడుకుంటారు? మీరు ఆ భాష గురించి చెప్పేది లంగా, దొంగ, బాడుకావు, సాలే, గూట్లే, లుచ్చే, బొత్సు వీక్తవా, ఇంకెన్ని మాటలు ఉన్నాయో పాడైపోను. గసవంటి భాషను వాడేది మీరు. జర్నలిస్టుల కంటే భాష మాట్లాడరాదంటే ఈయన కొత్త భాష. మరి పుస్తకం రాసి ఇవ్వాయా ఎంతవరకు మాట్లాడాలి ఏం కథ అని. సరే, ఎవడన్నా గట్టి ఎక్కువ మాట్లాడితే వాళ్ళని ఏమంటారు, జర చర్య తీసుకుని ఉపాయం చేయాలి. మీ ఛానల్ పైన వేడి పడదని చెప్పి ప్రయత్నం చేస్తే నెక్స్ట్ సారి అది మాట్లాడుకుంటూ ఉంటాడు. కానీ మరి మీ నోరికి అదుపు అనేది ఏమైనా ఉంటుందా? రండాంటిది లంగా అనుకుంటారు, దొంగ అనుకుంటారు, బయటవే అనుకుంటారు, బాడ్కావ్ అనుకుంటారు, సాలే అనుకుంటారు, గూట్లే అనుకుంటారు, ఏం బిక్తందుకు వచ్చినావు అనుకుంటారు, నా ఏం బిక్తావా అని అంటారు. అమ్మని, అయ్యని, అక్కని, చెల్లెని గిస వంటి మాటలు బహిర్గతంగా రాకుండా అంతర్గతంగా అనుకునే ఉంటారు. కానీ మీడియా ముందల్లా గసవంటి మాటలు తప్ప మిగతా అన్నీ మాట్లాడుకునే దరిద్రం భాష మాట్లాడే వాళ్ళంటే మీలాంటి రాజకీయ నాయకులే. మీలాంటి రాజకీయ నాయకులు మాట్లాడుకుంటా దాన్ని జర్నలిస్టుల మీదకి కూర్చుంటే రేవంత్ రెడ్డి పటేలా అంటే నీ తలాద పట్టుకొని చూస్తేనేమో జర్నలిస్ట్ అవుతాడు, లేకపోతే కాదు. ఏడంటూ నేను ముచ్చట అంటే నేను నవ తెలంగాణ ఆఫీసులు 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏదో ప్రోగ్రాం పెట్టినట్ట ప్రోగ్రాం కాడికి పోయి గాడ చెప్పుకుంటూ వస్తాడు ముచ్చట. ఓ పని చేయరు మరి. జర్నలిస్ట్ అంటోళ్ళు ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది ఒక ఏమంటారు, బయలా అంటారు దాన్ని. సరే, ఏదో ఒకటి చట్టం చేస్తావా, లేకపోతే కాగితపూర్వక రాస్తావా, ఒక గింతవరకు రాయాలని ఒకటి రాసి పెట్టు, గా ప్రకారంగా మాట్లాడతారు. కానీ మరి మీ రాజకీయ నాయకులు కూడా ఇదే పరిమితిలో మాట్లాడాలని కూడా ఒక చట్టం తెచ్చి పెట్టుకోరు. మరి మీరైతేనేమో మీకు నచ్చిన రకంగా మాట్లాడతారు. ఏమన్నా ఒక జర్నలిస్ట్ గట్టనే మాట్లాడితే ఆయనకంట భాష పరిజ్ఞానం లేదంట, భాషను మొత్తం కూని చేస్తురంట. గిసోడు ముచ్చాడు చెప్పుకుంటూ వస్తాడు. ఏంది మీడియా సమావేశాల్లో కాలు మీద కాలేసుకుని ఆ జర్నలిస్ట్ని చూస్తే కొట్టాలనిపిస్తుంది. కాలు మీద కాలేసుకొని కూర్చోవద్దా? జర్నలిస్టులకు ఏమన్నా జీతం ఇస్తున్నావా? నువ్వే నీ పార్టీ వాళ్ళు ఏమన్నా కలిసి జీతం గిట్టిస్తున్నా జర్నలిస్టులకు? మీరేమన్నా అటగట్టి చెప్పు. మరి ఇప్పుడు నీ దగ్గర గుమాస్తా పని చేస్తాడు ఉంటే నీకు సంబంధించిన పేపర్ వాళ్ళు కానీ జర్నలిస్టులు కానీ ఉంటే నువ్వు తరాదలో పెడితే సార్ ఇది జర బరువు సార్, జర పైకి లేపని ఇట్లా లేపు, లేదు సార్ ఇది కిందికి పోయిందంటే ఇట్లా లేపుతారు. అసలు వాళ్ళు జర్నలిస్ట్ అవుతారు. అవునా కదా ప్రజలారా? ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన సీట్లో కూర్చురు కాబట్టి కొన్ని ఎంతవరకు మాట్లాడలో గంతవరకు మాట్లాడితే అంత లెక్క ఉంటుంది. మీకు నచ్చినట్టు మాట్లాడతాం. ఎట్టాగా నాకు అధికారం చేతులు ఉందిగా, నా వార్తలు ఏనోని నా మీద ఏమన్నా చెడుగా రాస్తోని వాళ్ళు జర్నలిస్ట్ కాదంటే అదొకటి లెక్క సార్. ఉంటాయి జర్నలిస్ట్ అంటోళ్ళు కూడా కొంతమంది అక్కడక్కడ లిమిట్ క్రాస్ అవుతుంటారు. లిమిట్ క్రాస్ అయితే వాళ్ళ ఛానల్ మీద బరాబర్గా వెయిట్ వేయాలి, అదో లెక్క ఉంటుంది. కానీ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే మీకు కూర లేక కొట్టాలనిపిస్తుంది. అంటే ఇక నీ ముందర చేయి కట్టుకొని అయ్యా బాంచాను, అమ్మ బాంచాను, అయ్యా పటేలా చెప్పయ్యా అని కూర్చుంటే అట్ట మంచోడు అవుతాడా? ఏమో అయ్యా, మరి నీ ఈ మాటలు అయితే నాకైతే సమ్మతి అయితే కొడతలేదు.
ప్రజలారా ఈ రేవంత్ రెడ్డి అన్న మాటలు కరెక్ట్ అనేది కాదా ఒకసారి చెప్పు. ఒకవేళ జర్నలిస్ట్ తప్పు చేస్తే బరాబర్గా ఆ ఒక్క జర్నలిస్ట్ని అనాలి, అదో లెక్క. కానీ నువ్వు మొత్తం గుంపులో పెట్టి కొడితే ఎట్లా? నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రి కదా, నీకు ధైర్యం ఉంటే పలానా జర్నలిస్ట్ అన్నాడు అని ఆయన పేరు డైరెక్ట్ పెట్టి మాట్లాడరాదు, ఏమవుతుంది? గట్లా మాట్లాడాలి. కానీ మీకు ఏడికి వస్తే గాడికి మాట్లాడతా, అధికారం నా చేతులు ఉంది. అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. జర్నలిస్టు తలుసుకుంటే ఏమైంది? కేసీఆర్ పని ఏం చేశారు సార్ లాస్ట్ టైం? లేకపోతే నిండు చోట్లు వేసారు అనుకుంటామా? ఇటువంటి జర్నలిస్టులే కేసీఆర్ చేసిన అవినీతులు మొత్తాన్ని బయట పెడితే జనాలు అంతా తెలుసుకొని కేసీఆర్ని కొనపోయి పామోదులో వడబెట్టారు, నిండు తీసుకొచ్చి కుర్చీ మీద కూర్చోబెట్టారు. అవునా కాదా ప్రజలారా? అంటే ఈయనకు నోరు ఉంది కాబట్టి ఎట్ట మాటలు తట్ట. అది మరి ఏడు దాకా కొనబోద్దు ఏమంట కదా, అంతగానం ఆడిచ్చే ముందు 6 నెలల ముందరనే అంట ఆడిస్తుంటుందట. మరి గటగిట్టి ఉందేమో పాడైపోను. ప్రజలారా, నేను ఎక్కడన్నా గట్టి నోరు జారితే సారీ ఉంటా మరి ఇక.